హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏదైతే జీడీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది 28వ తేదీ నాటికి మీకు జీడీ రిజల్ట్స్ వస్తుందని చెప్పాను. సో ఆలోపే మీకు ఈరోజు 26, రేపు 27, 28 ఇంకో 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల్లోనే లేదా 2-3 రోజుల్లోనే మీకు ఏదైనా అప్డేట్ అనేది ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను ఆల్రెడీ మీకు పొద్దున చెప్పాను. ఏం చెప్పానంటే ఫిజికల్కి సంబంధించి ఏదైతే టెండర్ సంబంధించి నోడల్ ఫోర్స్ ఐటీబీపీ వాళ్ళు ఉన్నారో ఆ టెండర్ అనేది ఎవరికో ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసినారు. ఆ కంపెనీ ఏంది అంత డెప్త్ స్టోరీ నాకు తెలియదు, కానీ సో ఎవరికో ఇచ్చేసినారో వాళ్ళు తీసుకునేసారనమాట. సో ఇంకా పోస్ట్ పోన్కి సంబంధించిన నోటీస్ అనేది 100% ఇంకా రాకపోవచ్చు. సో ఎవరికో ఒకరికి ఇచ్చేసారు, అది కన్ఫర్మ్ అయిందంట వాళ్ళకే. సో ఇంకేదైనా దానికి సంబంధించి ఏదైనా వేరే నోటీస్ ఏదైనా రావచ్చేమో, కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే నాకు తెలిసి ఇంకా రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేసినారని చెప్పి నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే, ఇంతవరకు అయితే వచ్చింది. సో ఇప్పుడు ప్రాసెస్ ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, ఏంది కథ అనే క్లారిటీ అనేది మీకు ఇస్తాను. సో ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది నోటీస్కి సంబంధించి సిఆర్పి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్ రిక్రూట్మెంట్ ఎస్ఎస్బి సహస్ర సీమా పోలీస్ సిటీజీడీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించి నోడల్ ఫోర్స్ సిఆర్పి అని ఇచ్చాడు. సో నోడల్ ఫోర్స్కి సంబంధించి ఐటీబీపీ అనేది వాళ్ళు తీసుకున్నారు. సో ఏమంటే వీళ్ళు సిఆర్పి అని చెప్పిస్తున్నారు. ఈ నోటీస్కి సంబంధించి ఈ నోటీస్ ఫేక్ అయినచ్చు, కానీ రిజల్ట్స్కి సంబంధించి మరియు ఫిజికల్కి సంబంధించి ఖచ్చితంగా మీకు ఫిజికల్ నెక్స్ట్ మంత్లోనే 3rd వీక్ 4th వీక్లో అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నదన్నమాట. సో వాళ్ళ డేట్లు అనేది ఇందులో ఏమి ఇచ్చినారంటే ఫిజికల్ షెడ్యూల్కి సంబంధించి ఇక్కడ చూడండి 28/7/2024 అన్న అవార్డ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇందులో క్యాండిడేట్ సంబంధించి 3,54,062 మంది అనుకుంటా. ఎడిట్ చేసినప్పుడు కూడా సకాలంగా ఎడిట్ చేయాలి క్లారిటీకి కూడా. సో 3,54,000 సంథింగ్ 52 అని ఇచ్చినాడు. సో మొత్తం 3,78,000 వస్తుంది అనమాట. 1:8 రేషియో తీసుకున్న క్యాండిడేట్స్ అనేది 3,78,000 వస్తుంది. సో అంటే దగ్గర 3,80,000 అనుకోండి, మొత్తం కౌంటింగ్తో కలిపితే 3,80,000 అవుతుంది. సో అందులో ఉన్నవాళ్ళు, పోయేవాళ్ళు, రాని వాళ్ళు, అటు ఇటు సర్టిఫికేట్లు ప్రాబ్లం ఉన్న వాళ్ళని తీసేస్తే అన్న 3,78,000 ఖచ్చితంగా మీకు ఫిజికల్ అనేది కండక్ట్ చేయాలని మీరు వాళ్ళు పిలుస్తారనమాట. సో 1:8 రేషియో నేను చెప్తాను. 99% 1:8 రేషియోని తీసుకుంటాడు, లేదా తక్కువనే తీసుకుంటాడు, లేదా ఎక్కువనే తీసుకుంటాడు. సో 1:8 నుంచి 1:10 మధ్యలో తీసుకుంటాడు అనమాట. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. అది అక్కడ ఉన్న స్ట్రెంత్ని బట్టి, వాళ్ళు ఉన్న డేట్లు అంటే ఉన్న ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు మనం ఫిజికల్ కండక్ట్ చేయాలనే కాన్సెప్ట్తో దాన్ని బట్టి వాళ్ళు కాంపిటీషన్ బట్టి తీసుకుంటారనమాట. సో మీకు వచ్చిన మార్కులను బట్టి మెజారిటీగా. వితౌట్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్స్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు ఈ టెండర్ అనేది కంప్లీట్ అయింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనే దాని గురించి మీకు చెప్తాను. సో మొదటగా వచ్చి ఇప్పుడు ఏదైతే ఐటీబీపీకి సంబంధించిన నోడల్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని ఇప్పుడు టెండర్ అనేది కంప్లీట్ చేశారో, ఆ టెండర్ అనేది నార్మల్గా జస్ట్ ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళు ఫిజికల్ కండక్ట్ చేయరు, జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్, సిలికాన్ చిప్పులు, సీసీ కెమెరాలు, సో వాటికి సంబంధించిన ఫిజికల్కి సంబంధించిన చాలా ఇన్స్ట్రుమెంట్స్ అవంతా ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇస్తారు. స్టేట్ కానిస్టేబుల్ అయినా అంతే, సెంట్రల్ కానిస్టేబుల్ అయినా అంతే. ఒకప్పుడు ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా అన్నీ చూస్తానింది, ఇప్పుడు ఏమంటే ఆ బటన్ తగ్గించుకునింది అంతే. బటన్ తగ్గించుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంతా మీరే అండి, ఫిజికల్ మేము కండక్ట్ చేసుకుంటామని చెప్పి. ఇప్పుడు ఐటీబీపీ నోడల్ ఫోర్స్ తీసుకున్నంత మాత్రాన ఐటీబీపీ ఒక్కటే ఫిజికల్ కండక్ట్ చేయదు అనమాట. ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఆర్ఐఫ్లు కుదిరితే ఎస్ఎస్ఎఫ్ అయితే వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే స్ట్రెంత్ తక్కువ ఉన్నారు, వాళ్ళకి ఆడ సెంట్రల్ గంటలు ఏం లేవు, వాళ్ళకి ట్రైనింగ్ కూడా సిఆర్పిఎఫ్ పోలిస్తారనమాట. సో అందుకోసం వాళ్ళకి ఎవరు ఎన్సీబీ కావచ్చు, ఎస్ఎస్ఎఫ్ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, వాళ్ళ ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్లు కానీ ఏం లేవు. వాళ్ళు ఏదైనా వాళ్ళకి వచ్చే జాబు, ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఏదో సిఆర్పిఎఫ్ సెంటర్కి పోవాల్సింది అంతే. ఏదైనా రిక్రూట్మెంట్ సెంటర్లో మిమ్మల్ని పోయి కలుపుతారు, దాంట్లో వాళ్ళతో పాటు మీరు ట్రైనింగ్ చేయాల్సిందే. కావాలంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్ఎఫ్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, నేను చెప్పింది కరెక్టో రాంగో వాళ్ళే చెప్తారు మీకు. సో ఇప్పుడు ఈ ఐటీబీపీకి సంబంధించి ఏదైతే ఈ టెండర్ కంప్లీట్ అయిపోయిందో, సో ఈ విధంగా మేము ఇంత అమౌంట్కి అనేది ఈ విధంగా టెండర్ వాళ్ళు ఎత్తుకున్నారు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు. సో ఈ కంపెనీ సో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి, సో ఇంతవరకు ఎంత బడ్జెట్ అయింది, ఈ విధంగా ఎంత ఖర్చు అవబోతుంది, ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఉన్నాయి, ఈ డేటా మొత్తం పూర్తిగా ఎస్ఎస్సీ వాళ్ళకి పంపిస్తారనమాట. ఐటీబీపీ పంపిస్తుంది. ఎస్ఎస్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఎస్సీ వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసి స్పీడ్గా జరుగుతుంది, నెలలు జరగదు ఈ ప్రాసెస్ అన్నమాట. స్పీడ్గా 3-4 డేస్లోనో లేదా 1 వీక్ మధ్యలోనో ఏదో టైంలో సడన్గా జరుగుతుందన్నమాట. సో ఈ డేటా మొత్తం పూర్తిగా ఐటీబీపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తి ఎస్ఎస్సీ వాళ్ళకి ఇస్తారనమాట. ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు పూర్తిగా చెక్ చేస్తారు. సో ఎంతవరకు వచ్చింది, ఏమి క్లారిటీగా ఉందా లేదా, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, అవన్నీ నీట్గా చెక్ చేస్తారు. నీట్గా చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంహెచ్ఏకి పంపిస్తారు. ఎంహెచ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. సో ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపిస్తారు ఈ డేటా పూర్తిగా. డేటా పోయిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు, ఇది ఎంతవరకు ఎస్ఎస్సీ వాళ్ళు చేశారు, ఎంతవరకు ఐటీబీపీ వాళ్ళు చేశారు, ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత ఎంహెచ్ఏ ఓకే అప్రూవల్ చేస్తున్నారు అన్నమాట. అప్రూవల్ చేసి ఓకే సీలు సైన్లు అన్నీ కొట్టించి మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ డేటాను పూర్తిగా మళ్ళీ ఎస్ఎస్సీ వాళ్ళకి ఇస్తుంది. ఎస్ఎస్సీ వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట.
ఎస్ఎస్సి వాళ్ళు ఓకే డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అని చెక్ చేసుకున్న తర్వాత జీడీకి సంబంధించిన ఎస్ఎస్సి వెబ్సైట్లో వాళ్ళు లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 4 లిస్టులు వరుసగా వెళ్తారు. అందులో ఒక అమ్మాయిలకి మిగతా 3 లిస్టులకి అబ్బాయిలకి ఉంటుంది. సో ఇదే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూడొచ్చు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఈ లిస్టులు రిలీజ్ చేస్తారు. లిస్టులు రిలీజ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా 2-3 రోజులు లేదా 4-5 రోజుల్లోనే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఫిజికల్కి సంబంధించి కండక్ట్ చేసిన డేటా పూర్తిగా నా దేశం ఇప్పుడే ముందే ఎప్పుడో తీసుకుని అంటారు నా దేశం ఇయర్కప్పుడు అంతా ఆ డేటా మొత్తం వెళ్ళిపోయింటుంది వాళ్ళ దగ్గరికి. సో ఆ డేటాకి సంబంధించి ఇవన్నీ క్లారిటీగా ఉంది, సో ఫిజికల్కి సంబంధించిన మీరు కండక్ట్ చేసుకోండి అని చెప్పి ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తం ఎంతమంది అయితే క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమంది షార్ట్ లిస్ట్ తీసినారు చూడండి, ఆ షార్ట్ లిస్ట్లో మీ పేర్లు ఉంటాయన్నమాట. మీ పేర్లు, మీ రోల్ నెంబర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు కథ అవన్నీ ఉంటాయి. ఆ డేటా మొత్తం ఏం చేస్తారంటే ఎత్తి సిఆర్పిఎఫ్ కానీ ఐటీపీ నోడల్ ఫోర్స్ మెయిన్ ఐటీబీపీ కాబట్టి వాళ్ళ చేతికి ఇస్తారు డేటా మొత్తం. సో ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఈ క్యాండిడేట్ సంబంధించి ఫిజికల్ కండక్ట్ చేసే బాధ్యత మీది అనే ఐటీబీపీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఐటీబీపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటా మొత్తం పూర్తిగా సగం మందిని డివైడ్ చేస్తారు. సో ఈ ట్రైనింగ్ ఈ సెంటర్కి 500-700 మంది, ఇంకో సెంటర్కి 1500 మంది, ఇంకో సెంటర్ మందికి 5000 మంది, 7000 మంది, 4000 మంది, అందరినీ 46,600 సంథింగ్ పోస్టులు ఉన్నాయి చూడండి. అలా అన్ని ఆల్ ఇండియా వైజ్ అన్ని సెంటర్లకి డివైడ్ చేసి పడేస్తాడు. ఆ డివైడ్ చేసిన తర్వాత డివైడ్ చేసిన తర్వాత ఈ సెంటర్లో వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేస్తాడు. సో ఈ డేట్ల నుంచి ఈ డేట్ల వరకు మీరు ఫిజికల్ కండక్ట్ చేయాలని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చేస్తాడు. మొత్తం అక్కడ గైడ్లైన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి గైడ్లైన్స్ వస్తుంది. వాళ్ళు ఏ గైడ్లైన్స్ ఇస్తారో అదే గైడ్లైన్స్ ప్రతి ఒక్కరు కింద వరకు ప్రతి ఒక్కరు అదే ఫాలో అవ్వాలన్నమాట. సో ఫాలో అయిన తర్వాత ఐటీబీపీ వాళ్ళు అందరికీ ఇస్తారు డేటా అంతా. ఇచ్చిన తర్వాత సెంటర్లో వాళ్ళు అనేది రెడీ చేసుకుంటారు. సెంటర్లు అన్ని రెడీ చేసుకుంటారు. ఆల్రెడీ అంతా రెడీ అయిపోయి ఇంకా రెడీ చేసేది ఏం లేదో మిమ్మల్ని ఫిజికల్కి పిలిచేది. ఆ నోటీస్ అనేది వాళ్ళు వెబ్సైట్లో ఐటీబీపీ వెబ్సైట్లోనా సిఆర్పిఎఫ్ వెబ్సైట్లోనా ఈ 2 వెబ్సైట్లోనే ఏదో వెబ్సైట్లో ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చిన ఒక 4-5 రోజుల లేదా 1 వీక్లోనే మీకు ఫిజికల్ అనేది కండక్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఇది డేటా. సో ఇది ప్రాసెస్ అనమాట. సో ఈ ఫిజికల్